నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎంపీపీ భాస్కర్ రెడ్డి. ఇరవై 25వ రోజుకు చేరిన అంగన్వాడీల నిరవధిక సమ్మె. చంద్రబాబును మళ్ళీ ముఖ్యమంత్రిని చేద్దాం. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి. బోయకొండ గంగమ్మ ఆలయంలో కొనసాగుతూ ఉన్న అన్న ప్రసాద వితరణ. వార్తలోని వివరాలు. అర్హులై ఉండి ఏ ఒక్క కారణం చేతనైనా లబ్ధి పొందని వారికి మరొక అవకాశం ఇస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ద్వైవార్షిక లబ్ధి సంక్షేమ పథకాల నగదును లబ్ధిదారులకు జమ చేస్తున్నారని చిత్తూరు ఎంపీ ఎన్రెడ్డప్ప పేర్కొన్నారు. శుక్రవారం ద్వైవార్షిక నగదు లబ్ధి మంజూరు కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి వర్చువల్ గా ప్రారంభించగా జిల్లా సచివాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి చిత్తూరు ఎంపీ ఎన్రెడ్డప్ప, జిల్లా కలెక్టర్ సగలి షణ్మోహన్, చిత్తూరు శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాసులు, నగర మేయర్ అముద, జడ్పీ మహిళా స్థాయి సంఘ చైర్పర్సన్ భారతి తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ సగలి షణ్మోహన్ మాట్లాడుతూ జిల్లాలో ద్వైవార్షిక లబ్ధి క్రింద వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం క్రింద 137 మందికి 20.55 లక్షలు, జగనన్న అమ్మఒడి క్రింద 1343 మందికి 1.90 కోట్లు, జగనన్న చేదోడు క్రింద 420 మందికి 42 లక్షలు, వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా క్రింద 54 మందికి 44.95 లక్షలు, వైఎస్ఆర్ కాపు నేస్తం క్రింద 18 మందికి 2.70 లక్షలు, వైఎస్ఆర్ నేతన నేస్తం క్రింద ఒకరికి 24,000, వైఎస్ఆర్ వాహన మిత్ర క్రింద 92 మందికి 12.75 లక్షలు, మొత్తం 2,065 మందికి 3.13 కోట్ల లబ్ధి చేకూరనుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి పీడీ డిఆర్డీఏ తులసి, బీసీ సాంఘిక సంక్షేమ శాఖల అధికారులు రబ్బానీ భాష, రాజలక్ష్మి, ఈడీ బీసీ కార్పొరేషన్ శ్రీదేవి, డిఈఓ విజేంద్రరావు, డిఎల్డిఓ రవికుమార్, సంబంధిత అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం జరుగుతుంది. ఇన్ఫాక్ట్ ఈ కార్యక్రమం మనకందరికీ కూడా, అంటే నా దగ్గర నుంచి మొదలు పెడితే కలెక్టర్ల స్థాయి నుంచి ఆ తర్వాత కిందికి వెళ్తే సచివాలయం స్థాయి దాకా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక పెద్ద సాటిస్ఫాక్షన్ ఇచ్చే కార్యక్రమం. ఎందుకంటే ఎవరికైనా కూడా ఎప్పుడైనా కూడా ఏ సమస్య వచ్చినా కూడా ప్రభుత్వం దాన్ని సాల్వ్ చేయడానికి కోసమే వారి తరపున, ప్రజల తరపున ఒక మంచి సేవకుడిగా ప్రభుత్వం ఉంది వాళ్ళ తరపున అని చెప్పి భరోసా కల్పించే ఒక మంచి కార్యక్రమం. ఎవరైనా కూడా ఏ కారణం చేతైనా కూడా పొరపాటున ఒక పథకానికి ఏదైనా వాళ్ళకు అందకపోతే, ఆ పథకంలో వాళ్ళకు అర్హత ఉండి కూడా మరి అందకపోయిన పరిస్థితులు ఎప్పుడైనా కూడా పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళకు మళ్ళీ గుర్తుపెట్టుకొని 1 మంత్ లోపల ఆ పథకం అయిపోయినా, ఆ స్కీమ్ అయిపోయిన 1 మంత్ లోపల వాళ్ళకు మళ్ళీ టైం ఇచ్చి మళ్ళీ వాళ్ళ చేత అప్లికేషన్ పెట్టించి మళ్ళీ ఆ అప్లికేషన్ వెరిఫై చేయించి వితిన్ 6 months 6 నెలల లోపు మళ్ళీ ఆ లబ్ధిదారుడికి మంచి జరిగిస్తూ మళ్ళీ ఆ పథకానికి మళ్ళీ తనకు నష్టపోకుండా మళ్ళీ ఆ బెనిఫిట్ను ఆ లబ్ధిదారుడికి అందజేసి మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది మనందరికీ కూడా ఎంతో సాటిస్ఫాక్షన్ ఒకవైపున ఇస్తూ ఈ ప్రభుత్వం తోడుగా నిలబడతా ఉంది అని 1,700 కోట్ల రూపాయలు అదర్వైజ్ అర్హత ఉండి పొరపాటున ఏ కారణం చేతైనా కూడా మంచి జరగబోతా ఉంది. సిమిలర్లీ మత్స్యకార భరోసా ద్వారా అప్పట్లో 1,20,000 మందికి మంచి జరిగితే ఈరోజు మత్స్యకార భరోసా వల్ల మరో 2,000 మందికి అప్పట్లో పొరపాటున ఎవరైతే మిస్ అవుట్ అయిపోయినారో వాళ్ళకు మళ్ళీ 2 మందికి దాంట్లో రకరకాల కారణాల వల్ల అప్పట్లో మిగిలిపోయిన వాళ్లకు మళ్ళీ ఈరోజు మంచి జరిగిస్తూ ఉన్నాం. ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసి వాళ్ళకు మంజూరు చేయడం, ఆ మంజూరు చేసిన వాళ్ళకు ప్రతి 6 నెలలకు ఒకసారి డిస్ట్రిబ్యూషన్ వాళ్ళకు స్టార్ట్ చేసే విధంగా వాళ్ళకు కార్డులు ఇచ్చి మొదలుపెట్టే కార్యక్రమంలో భాగంగా 1,17,161 మందికి కొత్తగా పెన్షన్లలోకి
పెన్షన్ల జాబితాలోకి యాడ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు నుంచి మరో 1,11,321 మందికి కొత్త బియ్యం కార్డులను కూడా ఈ రోజు ఈ నెల నుంచే వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు చేస్తున్న సమ్మె 25వ రోజుకు చేరింది. పొంగనూరు ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట ఆందోళనలు చేస్తున్నారు. శుక్రవారం 25వ రోజుకు చేరుకోవడంతో 25 నమూనా రూపంలో అంగన్వాడీలు కూర్చొని తమ నిరసన తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని సీఎం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈరోజు అంగన్వాడీల సమ్మె 25వ రోజుకి చేరుకునింది. గత 25 రోజులుగా చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదు. ఇంతకుముందు కూడా ఎప్పుడు ఈ విధంగా జరగలేదు. 2-3 రోజులకే అంగన్వాడీల సమస్యలు పరిష్కారమైనాయి. ఈసారి ఎందుకో ప్రభుత్వం మా పైన దృష్టి పెట్టడం లేదు. అది కాకుండా 5వ తేదీ నుంచి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని చెప్పినారు. అయినా మేమేం బెదిరిపోము. మా రాష్ట్రం అంతా కూడా 1,10,000 మంది పనిచేస్తున్నారు. మమ్మల్ని కాదని మా విధులు చేసే వాళ్ళు ఎవరు లేరు, ముందుకు రారు కూడా. అయినా మేము బెదరము. మా సమస్యలు తీరేంత వరకు ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకొని తర్వాత మేము విధులకు హాజరవుతాము. ఈ సమ్మెను కూడా మేము ఇంకా ఆపదలుచుకోలేదు. ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేంత వరకు కూడా ఈ సమ్మెను కొనసాగిస్తామని మా డిమాండ్స్ వచ్చి కనీస వేతనం 26,000 ఇవ్వాలి, గ్రాడ్యుటీ అమలు చేయాలి, మినీ వర్కర్లను మెయిన్ చేయాలి. ఆరోగ్యంతోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్యానికి ఎంతో ప్రాధాన్యతనిస్తోందని ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష 2వ విడత కార్యక్రమాన్ని శుక్రవారం పొంగనూరు మండలం మంగళం సచివాలయ పరిధిలో ఎంపీపీ ప్రారంభించారు. శిబిరానికి వచ్చిన గ్రామాలలోని ప్రజలకు వైద్యులు చికిత్సలను అందిస్తున్న విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మునుపెన్నడూ ఇవ్వనంత ప్రాధాన్యత పేదవారి వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చారన్నారు. గత సెప్టెంబర్ నెలలో మొదటి విడత జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా మెరుగైన వైద్యాన్ని అందించగలిగామన్నారు. అంతే స్థాయిలో వివిధ రకాలైన స్పెషలిస్టుల ద్వారా పేదవారికి వైద్య సేవలను అందిస్తున్నామన్నారు. పేదవారి వైద్యానికి ప్రభుత్వమే భరోసా ఇస్తూ ఉన్నదన్నారు. యావత్ దేశంలో ఎక్కడా కూడా పేదవారి వైద్యం పట్ల ఇటువంటి వెసులుబాటు ఎక్కడ కల్పించలేదని, కేవలం ఆంధ్ర రాష్ట్రంలో ఈ విధమైన విధానం అమలు పరుస్తున్నారన్నారు. ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి, బోయకొండ ఆలయ చైర్మన్ నాగరాజ్ రెడ్డి, నేతలు రామ్మోహన్ రెడ్డి, రాజారెడ్డి, డాక్టర్లు మరియు వారి బృందం పాల్గొన్నారు. చాలా సంతోషం. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద రైతులు కావచ్చు, మహిళలందరికీ కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలని చెప్పి, ఆరోగ్యపరంగా వారి కుటుంబంలో ఎవరు గాని ఎటువంటి ఇబ్బందులు పడకూడదు, వైద్య సేవలు అందకుండా ఉండకూడదు ముఖ్య ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి 6 నెలల క్రితము ఫస్ట్ ఫేజ్ లో అయితే ప్రతి ఇంటికి కూడా ఒక డాక్టర్ల బృందం అంతా వెళ్లి అక్కడ ఇంట్లో ఉన్నటువంటి చిన్న పిల్లవాళ్ళ కాటి నుంచి ఇంట్లో ఉన్నటువంటి అవ్వాతాతల వరకు అందరినీ కూడా వారి యొక్క వైద్య పరీక్షలన్నీ కూడా నిర్వహించి వారి యొక్క యోగక్షేమాలన్నీ కూడా క్షుణ్ణంగా పరీక్షించే విధంగా కూడా ఆ రోజు మొదటి విడతలో కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది. అదే ఆ కార్యక్రమంలో ఎవరికైనా చిన్న చిన్న జబ్బులున్నా, తెలియని జబ్బులున్నా కూడా వాళ్ళందరినీ కూడా మళ్ళా పంచాయతీ కేంద్రంలో ఒక కార్యక్రమం పెట్టి అక్కడ కావలసినటువంటి వైద్య బృందాలన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి డాక్టర్స్ అందరినీ కూడా రమ్మని వారికి అన్నిటికీ కూడా. పొంగనూరు ప్రజల ఆరాధ్య దైవం, కోర్కెలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతున్న శ్రీ విరూపాక్షి మారమ్మ శుక్రవారం రాహుకాల పూజల్ని అందుకుంది. వేకువజామునే అమ్మవారికి పసుపు, కుంకుమ, గంధం, విభూతులతో పాటు పల పంచామృతాలతో అభిషేకించిన తర్వాత ప్రత్యేకంగా అలంకరించి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. ఉదయం నుండి పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళలు భక్తి శ్రద్ధలతో మారమ్మకు రాహుకాల సమయంలో దీపాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు అర్చకులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ రమణ ఆయన చిన్న కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని పొంగనూరు నియోజకవర్గ ఆ పార్టీ ఇన్ఛార్జ్ చెల్ల రామచంద్రారెడ్డి అన్నారు. రెండవ రోజు శుక్రవారం పొంగనూరు మండలం మేలందొడ్డి సింగరుగుంట గ్రామ పంచాయతీల్లో పర్యటించారు. పార్టీ కార్యకర్తలు గ్రామాలలో ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి ఆత్మీయంగా పలకరిస్తూ టీడీపీ మేనిఫెస్టోలోని సూపర్ 6 పథకాలపై అవగాహన కల్పిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా చెల్ల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ పార్టీపై ఉన్న అభిమానం, చంద్రబాబు నాయుడుపై ఉన్న ఆదరణతో మాకు గ్రామాలలో ఘనంగా స్వాగతం లభిస్తూ ఉందన్నారు. మరింత రెట్టింపు ఉత్సాహంతో పార్టీ విజయానికి పనిచేయడం జరుగుతుందన్నారు. కార్యకర్తలు ఎవరు అధైర్యపడొద్దని, పార్టీ మీకు అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మాధవరెడ్డి, నాయకులు సివిరెడ్డి, గిరి, బాలాజీ, జనసేన పార్టీ నాయకులు చిన్నారాయల్, పగడాల రమణ, నరేష్ తదితరులు పాల్గొన్నారు. నేను ఇదివరకే ఒకసారి సింగరగుంట గ్రామ పంచాయతీకి ఈ గుడికి విచ్చేయడం జరిగింది. అప్పట్లో కూడా 1 సంవత్సరం ముందే ఎనలేని స్వాగతం పలికి ఇంటింటికి నన్ను మహిళలు తీసుకొని వచ్చి ప్రతి ఇంట్లో ఆరతలిచ్చి నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేనంత అపూర్వ స్వాగతం పలికిన ఊరు సింగరగుంట గ్రామ పంచాయతీ. మీకందరికీ తెలుసు, ఈ రోజు అప్పుడే చూడ వాళ్ళకు భయం స్టార్ట్ అయింది. మా కార్యకర్తలను ఏమీ చేయలేరు, జనసేన కార్యకర్తలను ఏమీ చేయలేరు. అందరికీ మీకుండేది వైఎస్ఆర్ సిపికి ఒక 60 రోజులు మాత్రమే ఇంకా గడువు ఉంది. ఈ గడువు దాటితే మీరు ఎక్కడున్నా వారి కార్యకర్తలు వేధించిన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలను ఎక్కడున్నా పట్టకచ్చి మాకు ఏదంటే మమ్మల్ని అజ్ఞాతంలోకి పంపించి మమ్మల్ని అవస్థ పెట్టారో అవన్నీ మీకు కూడా తెలుతాయని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ ఊర్లో ఎంతో మంది ఎస్సీ ఎస్టీ బీదలుంటే ఇక్కడకు ఒక కాలనీ ఇచ్చిన పాపాన పోల ప్రజలు పూర్తిగా గమనించినారు. ఇప్పుడు మార్పు కావాలని ఈ మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించేదానికి పూర్తిగా సిద్ధమైనారు. మీరందరూ కూడా గమనించి రాబోయే 2 నెలల్లో ఎలక్షన్ ఉన్నాయి. మీరందరూ కూడా ఇదే మాదిరి ఇంకా ఉత్సాహంతో యువత అవుతేనేమి, ఇక్కడున్న మహిళలు అవుతేనేమి, అందరూ కూడా జనసేన కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా కంబైండ్ అయ్యి ఏక తాటి మీద వచ్చి తెలుగుదేశం పార్టీని
తెలియజేస్తూ శక్తి స్వరూపినిగా నమ్ముకున్న భక్తులకు కోరిన కోరికలు తెచ్చే కల్పవల్లిగా కొంగు బంగారమై ముక్తిని ప్రసాదించే శ్రీ బోయకొండ గంగమ్మకు సేవలు అందించడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని ఆలయ చైర్మన్ నాగరాజ్ రెడ్డి పేర్కొన్నారు. బోయకొండ గంగమ్మ దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రతి శుక్రవారం అన్న ప్రసాద వితరణ చేయాలని పాలక మండలి నిర్ణయించి కొనసాగిస్తూ ఉంది. నేడు ఆలయ ఈవో చంద్రమౌళి, డైరెక్టర్ రాజేష్లతో కలిసి చైర్మన్ భక్తులకు అన్న ప్రసాదాన్ని వితరణ చేశారు. దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు ఈ కార్యక్రమంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. తర్వాత గంగమ్మను దర్శించుకుని ఆలయ ఆవరణంలో జరుగుతున్న కోట్లాది రూపాయల అభివృద్ధి పనులను పరిశీలించారు. త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహకారంతో బోయకొండను మరింత అభివృద్ధి చేస్తూ భక్తులకు సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు. బోయకొండ ప్రాంతాన్ని ఆధ్యాత్మికతతో పాటు పర్యాటక కేంద్రంగా పాలక మండలి సమన్వయంతో తీర్చిదిద్దడం జరుగుతుందని చైర్మన్ నాగరాజరెడ్డి తెలిపారు. నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం నెల్లిపట్ల పంచాయతీ బాపురలతం గ్రామంలో హిందూ ముస్లింల ఐక్యంగా ఉరుసు మహోత్సవం ఘనంగా జరుపుకున్నారు. 4వ తేదీ గురువారం హజరత్ సయ్యద్ నూర్ షా ఖాదరి, హజరత్ సయ్యద్ ఖ్వాజా మొయిదుల్లా వారి దర్గాను వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించారు. తర్వాత రాత్రి పకీర్ల జోహార్లతో గంధం ఊరేగింపు గ్రామంలో జరిగింది. सरकार के संदल की बड़ी धूम मची है, अल्लाह के महबूब की बारात चली है। सब झूम के गाते हैं अकीदत के तराने, दीवाने लुटाते हैं मोहब्बत के खजाने, मोहब्बत के खजाने, मोहब्बत के खजाने। अल्लाह की रहमत के बरसने लगे बादल, चला चला रे चला मेरे ताज का संदल, वो चला चला रे चला मेरे ताज। వార్తను ముగించడంతో ముఖ్యాంశాలు మరోసారి. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎంపీపీ భాస్కర్ రెడ్డి. ఇరవై 25వ రోజుకు చేరిన అంగన్వాడీల నిరవధిక సమ్మె. చంద్రబాబును మళ్ళీ ముఖ్యమంత్రిని చేద్దాం. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చెల్లా రామచంద్రారెడ్డి. బోయకొండ గంగమ్మ ఆలయంలో కొనసాగుతూ ఉన్న అన్న ప్రసాద వితరణ. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.